శ్రీశ్రీ కూడా ఏం చెప్పిండు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపత్రికలు ఆందోళన దినపత్రికలు అన్నాడు. పెట్టుబడికి కట్టుకథకు వాళ్ళే. అవన్నీ రేవంత్ రెడ్డికి బుద్ధి ఉండాలి, పొంగులేటికి బుద్ధి ఉండాలి. ఇంతకుముందు కేసీఆర్ కూడా బుద్ధి లేదు. ఇవన్నీ ఎవరికి ఉపయోగపడతాయి అంటే ఆంధ్ర వాళ్ళకు ఉపయోగపడతాయి. పత్రికలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, శాటిలైట్ ఛానల్ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. రెండే లేనివి, ఒకటి V6, ఇంకోటి T న్యూస్. ఈ రెండు తప్పిస్తే వాళ్ళే. వాళ్ళకు ఊడిగం చేస్తేందుకే ఈ అక్రిడేషన్ చట్టం తెచ్చింది, జీవో తెచ్చింది. ఇది చాలా దారుణమైన విషయం. దీన్ని ఖండించాలి. ముందు నుంచి అదే జరుగుతున్నది, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అదే. మనం చేయాల్సిన పని ఏంటంటే 1,00,000 అపాయాలకు 1,00,00,000 రూపాయలు ఉంటాయి. రాజకీయ నాయకులందరూ దొంగలే, అన్ని పార్టీలలో దొంగలే. మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కడు బుద్ధిమంతుడు ఉండడు. ఆ దొంగల చుట్టూ మనమేం తిరగాలి? సోషల్ మీడియా కదా, అన్సోషల్ మీడియా తిరుగుతుంది. గటర్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మురిక్కాలువ మీడియా, మూసి మురిక్కాలువ అనేది. గటర్ అంటే మురిక్కాలువ. దొంగల లంగలకు సద్దులు మోస్తూ మెయిన్ స్ట్రీమ్ మీడియా. రోజు రాజకీయ నాయకులే, ఈ వీడేమన్నాడు, వాడేమన్నాడు, ఆ లంగ ఏమన్నాడు, ఈ దొంగ ఏమన్నాడు, ఈ లఫంగ ఏమన్నాడు. చెప్పులతో కొట్టాలి మీడియా వాళ్ళను. ఎందుకు రా నీకు? కేటీఆర్ ఏంది, కేసీఆర్ ఏంది, రేవంత్ రెడ్డి ఏంది, వాడు బండి సంజయ్ ఏంది, ఎందుకు మీకు తన్నాలి కదా ఒక మీడియా వాళ్ళను? దొంగలు ఎందుకు రాస్తారు మీరు? పేదోని కష్టాలు రాస్తుండ్రా? పాడకావులు పోయి హాస్పిటల్ పోయి పేదోని కష్టాలు రాస్తుండ్రా? పాఠశాలకు పోయి పేదోని కష్టాలు రాస్తుండ్రా? కూలీల దగ్గర పోయి రాస్తుండ్రా? ఒక్కొక్కరిని చెప్పుతో కొట్టాలి. వాళ్ళకు అడుగులకు మడుగుల తొత్తులకు బానిసలకు బానిసైన వాళ్ళకు వాళ్ళకి అక్రిడేషన్ ఇస్తారు. మనం రుజువు చేద్దాం, ప్రజల దగ్గర పోదాం, అలా కష్టాలు చూపిద్దాం. మనకెందుకు ఆ దొంగ రాజకీయ నాయకులు? మన దగ్గర నుంచి చూడడం పోతే వాని కూడా ఎడపకాలు చెప్తాడు, 32 పాయింట్ రాకూడదు. దొంగల్ లంగల్ లఫంగల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఒక్కడు బుద్ధిమంతులు ఉండ. రామోజీరావు 3,600 ఎకరాలు కబ్జా పెట్టిండు కదా వాడు. రామోజీ ఫిలిం సిటీ అంతా కబ్జానే కదా, అన్ని పత్రికలు కబ్జాలే. సాంగి పెట్టలే, మొత్తం కోయడంతా కబ్జా పెట్టిండు. అందరు దొంగలే. మనకెందుకు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా. వాళ్ళకి ఇస్తారు అక్రిడేషన్, మనకి ఇయ్యలేదంటే నువ్వు బుద్ధిమంతులు అంటే వాడు సర్టిఫికేట్ ఇచ్చినట్లు లెక్క. నీతివంతులు నువ్వు అని నీకు అక్రిడేషన్ లేదు పో అంటే నీతివంతులు నీకు ఇయ్యనట్టు సర్టిఫికేట్ అనుకోవాలి మనం. అందుకని మనం వీళ్ళ చుట్టూ తిరగొద్దు, ప్రజల చుట్టూ తిరుగుదాం, కష్టజీవుల చుట్టూ తిరుగుదాం. ఆత్మహత్య చేసుకునే వాళ్ళ దగ్గర పోదాం, రైతుల దగ్గర పోదాం, చేనేత కార్మికుల దగ్గర పోదాం, వాళ్ళ కష్టాలు తెలుసుకుందాం. ఫార్మాసిటీకి పోదాం, పొల్యూషన్ ఎంత ఉందో చూద్దాం, భూములు గుంజుకుంటుంటే రైతులు ఎంత నష్టపోతుందో చూద్దాం. అవి తీసుకొస్తే గొప్ప అవుతుంది. మనకు వాళ్ళు మంచి పనే చేస్తుంది, సమాజానికి మంచి పనే ఇది. మనం అందరం ప్రజల చుట్టూ తిరగాలి. ఈ దొంగలు లంగ లఫంగ రాజకీయ చుట్టూ తిరగొద్దు. అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. వాళ్ళు పాక్కుంటా దేక్కుంటా మీ చుట్టూ ప్రదక్షిణలు చేసి మీకు అక్రిడేషన్లు ఇచ్చిపోతారు.